హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లాస్ట్ క్లాస్ ఆల్రెడీ మనం డెఫినేషన్ చూసామండి ఓఆర్ అంటే ఏంటి అని. సో మనం యూనిట్ 1కి వచ్చేసరికి ఏంటి అంటే మనకి 5 మెథడ్స్ ఉంటాయండి. ఫస్ట్ మెథడ్ ఈజ్ గ్రాఫికల్ మెథడ్, అండ్ సెకండ్ మెథడ్ ఈజ్ సింప్లెక్స్ మెథడ్, థర్డ్ మెథడ్ ఈజ్ టూ ఫేజ్ మెథడ్, ఫోర్త్ వన్ ఈజ్ బిగ్ ఎమ్ మెథడ్, అండ్ ఫిఫ్త్ వన్ ఈజ్ డ్యుయాలిటీ. సో మనం ఇక్కడ 5 మెథడ్స్ ఉన్నాయండి. 5 మెథడ్స్లో ఏంటి అంటే మనం అసలు ఏ మెథడ్ క్వశ్చన్లో మనకి సమ్ టైమ్స్ మెథడ్ మెన్షన్ చేస్తాడు, సమ్ టైమ్స్ మెథడ్ అనేది మెన్షన్ చేయడు. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏంటి అంటే మెథడ్ అనేది ఇక్కడ మనకి ఫస్ట్ 4 మెథడ్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో మ్యాక్సిమం అడుగుతున్నాడు కాబట్టి నేను ఫస్ట్ 4 మెథడ్స్ ఒక్కొక్క ప్రాబ్లం అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడే అసలు ప్రాబ్లం అన్నది ఇచ్చినప్పుడు ఎలా ఐడెంటిఫై చేయాలో కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఇప్పుడు మనం ఈ వీడియోలో ఫస్ట్ మెథడ్ ఈజ్ గ్రాఫికల్ మెథడ్. గ్రాఫికల్ మెథడ్ రిలేటెడ్ ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. Solve the following using graphical method. Maximize 6x1 plus 5x2 subjected to x1 plus x2 less than 5, 3x1 plus 2x2 less than 12, x1 x2 greater than or equal to 0. సో యాక్చువల్లీ ఇక్కడ మనకి ఏంటి అంటే ప్రొడక్షన్ రిలేటెడ్ ఏమైనా సరే మనం అంటే ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశానండి అప్లికేషన్స్లో. సో ఇక్కడ మనం మ్యాక్సిమం ప్రాఫిట్ కానీ లేదు అంటే మనం మినిమమ్ కాస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనం డెసిషన్ మేకింగ్లో ఇప్పుడు ఫస్ట్ యూనిట్లో మనం ఏవైతే చెప్తున్నానో మెథడ్స్ అన్నీ మోస్ట్లీ యూజ్ చేస్తాము. సో ఇక్కడ మనకి మ్యాక్సిమైజ్ దట్ మీన్స్ మేబీ ప్రాఫిట్ అవ్వచ్చు. సో అలా మనం ఏంటి అంటే మ్యాక్సిమైజ్ ఈక్వేషన్ అనేది ఇస్తున్నాడు, దట్ ఈజ్ 6x1 ప్లస్ 5x2 రిలేటెడ్ మనకి ఇక్కడ ఏంటి అంటే ఇవి కాన్స్టెంట్స్ అనేవి ఇస్తాడండి ఇక్కడ మనకి. సో ఇక్కడ మనకి 2 ఈక్వేషన్స్ ఇచ్చాడు, దట్ ఈజ్ x1 ప్లస్ x2 లెస్ దెన్ 5 ఈజ్ ద ఫస్ట్ ఈక్వేషన్, 3x1 ప్లస్ 2x2 లెస్ దెన్ 12. సో ఇందులో మనకి 2 అన్నౌన్స్ అనేవి x1 x2. అంటే ఇక్కడ మనం ఏదైతే మోస్ట్లీ గ్రాఫికల్ మెథడ్ అనగానే మనకి ఇక్కడ 2 అన్నౌన్స్ మాత్రమే ఉంటాయి. ఎందుకంటే గ్రాఫికల్ మెథడ్కి వచ్చేసరికి మనం గ్రాఫ్ అనేది డ్రా చేయాలి అంటే ఓన్లీ 2 పాయింట్స్ తీసుకుంటాం, దట్ ఈస్ ఎక్స్ కమా వై అనేసి తీసుకుంటాం. సో మనం గ్రాఫికల్ మెథడ్కి వచ్చేసరికి ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఏదైనా మెషిన్ రిలేటెడ్ ఏదైనా సరే ప్రోడక్ట్ అనేది ఫ్యాబ్రికేట్ చేయాలి అన్నప్పుడు మనం 2 మెషిన్స్ యూజ్ చేస్తాం. సో అక్కడ మనం మినిమం టైం కానీ మ్యాక్సిమం టైం కానీ ఫైండ్ అవుట్ చేయాలి అంటే అక్కడ మనం 2 కాన్స్టెంట్స్ మాత్రమే చూసుకుంటున్నాము, దట్ ఈస్ x1 అండ్ x2 అని తీసుకుంటాం. సో అలా ఏంటి అంటే మనం ప్రాబ్లమ్ సాల్వింగ్ వైజ్కి వచ్చేసరికి ఓన్లీ 2 అన్నౌన్స్ తీసుకుంటే మనం అది గ్రాఫికల్ మెథడ్ అనేది ప్రిఫర్ చేస్తామండి మోస్ట్లీ. సో కమింగ్ టు అవర్ సొల్యూషన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గివెన్ డేటా అనేది రాస్తామండి. సో గివెన్ ఎల్పిపి ఆఫ్ ద ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ఈజ్ అంటే మనకి ఏదైతే మ్యాక్సిమైజ్ జెడ్ ఈక్వేషన్ ఇచ్చాడో సో దట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఫంక్షన్ అనేది మనకి 6x1 ప్లస్ 5x2 రిలేటెడ్ మనకి 2 కాన్స్టెంట్స్ ఇచ్చాడు. సబ్జెక్టెడ్ టు 2 కాన్స్టెంట్స్ ఏంటి అంటే x1 ప్లస్ x2 లెస్ దెన్ 5 అండ్ సెకండ్ వన్ ఈజ్ 3x1 ప్లస్ 2x2 లెస్ దెన్ 12. సో ఇవి రెండు కూడా మనకి కాన్స్టెంట్స్ కింద తీసుకుంటామండి. అండ్ x1 x2 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. అండ్ కన్సిడరింగ్ ఇన్ఈక్వాలిటీ కన్స్టెంట్స్ యాజ్ ఈక్వాలిటీ కన్స్టెంట్ అండ్ సాల్వింగ్ దెమ్. యాక్చువల్లీ మనకి ఇక్కడ 2 కాన్స్టెంట్స్ అనేవి లెస్ దెన్ అని ఇచ్చాడు. సో దాన్ని మనం ఈజ్ ఈక్వల్ టు ఫంక్షన్ కింద కన్వర్ట్ చేసుకోవాలి. x1 plus x2 is equal to 5. దిస్ ఈజ్ ద ఫస్ట్ ఈక్వేషన్. సో ఎప్పుడైతే మనం లెస్ దెన్ అనేది ఇన్ఈక్వాలిటీ కన్స్టెంట్ దాన్ని మనం ఈక్వాలిటీ కన్స్టెంట్ కింద ఇక్కడ కన్వర్ట్ చేసుకున్నాం. సో కన్వర్ట్ చేసుకున్న తర్వాత ఏంటి అంటే మనం దిస్ ఈజ్ ద ఫస్ట్ ఈక్వేషన్. లైక్ దట్ సెకండ్ ఈక్వేషన్ 3x1 ప్లస్ 2x2 ఈజ్ ఈక్వల్ టు 12. దిస్ ఈజ్ ద సెకండ్ ఈక్వేషన్. సో ఇప్పుడు మనం ఏంటి అంటే ఈక్వేషన్ 1 అనేది సాల్వ్ చేసి 2 పాయింట్స్ అనేవి ఫైండ్ అవుట్ చేస్తామండి. లైక్ దట్ సెకండ్ ఈక్వేషన్ కూడా మనం సాల్వ్ చేసి 2 పాయింట్స్ అనేవి మనం సాల్వ్ చేస్తాం. ఫ్రమ్ ఈక్వేషన్ 1
సో యాక్చువల్లీ ఈక్వేషన్ 1 ఈజ్ x1 ప్లస్ x2 ఈజ్ ఈక్వల్ టు 5. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటి అంటే లెట్ x1 వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 0 అని తీసుకుంటామండి. జస్ట్ ఈ వాల్యూ అనేది మనం ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాము. 0 ప్లస్ x2 ఈజ్ ఈక్వల్ టు 5 అంటే మనకి x2 వాల్యూ అనేది 5 వచ్చింది. సో p1 ఈజ్ ఈక్వల్ టు x1 వాల్యూ అనేది 0, x2 వాల్యూ అనేది మనకి 5 అని వచ్చింది. సో ఇది మనకి ఫస్ట్ పాయింట్. లెట్ x2 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు మనం x2 అనేది 0 అని తీసుకుంటున్నాము ఫ్రమ్ ఈక్వేషన్ 1. సో x1 ప్లస్ x2 వాల్యూ ఈజ్ 0 ఈజ్ ఈక్వల్ టు 5. x1 ఈజ్ ఈక్వల్ టు 5. ఇది సమ్ q1 అనుకుందాం. యాక్చువల్లీ x1 ఈజ్ ఈక్వల్ టు x1, ఇక్కడ మనకి x1 వాల్యూ 5 అండి, x2 వాల్యూ అనేది మనకి 0. సో ఇప్పుడు మనం ఏంటి అంటే గ్రాఫికల్ మెథడ్కి వచ్చేసరికి ఒక లైన్ అనేది డ్రా చేయాలి అంటే మనకి 2 పాయింట్స్ కావాలి. అంటే ఇప్పుడు ఈక్వేషన్ 1 ఏదైతే ఉందో x1 ప్లస్ x2 ఈజ్ ఈక్వల్ టు 5 అని తీసుకొని ఇక్కడ మనం x1 వాల్యూ 0 తీసుకుంటే ఒక పాయింట్ వచ్చింది, అలాగే x2 పాయింట్ అనేది 0 తీసుకుంటే మనకి సెకండ్ పాయింట్ అనేది p1 q1 యూజ్ చేసుకుని మనం లైన్ డ్రా చేస్తాము. అలాగే మనం సెకండ్ ఈక్వేషన్ కూడా సాల్వ్ చేస్తే మనకి p2 q2 వాల్యూస్ అనేవి ఇప్పుడు ఫైండ్ అవుట్ చేద్దాం. సాల్వింగ్ ఈక్వేషన్ 2. సో సిమిలర్లీ మనం ఇక్కడ ముందు ఎలాగైతే ఈక్వేషన్ 1 సాల్వ్ చేస్తామో ఇక్కడ కూడా మనం ఈక్వేషన్ 2 కూడా సేమ్ అలాగే సాల్వ్ చేస్తామండి. సో ఇక్కడ మనకి ఏదైతే ఈక్వేషన్ ఇచ్చాడో x1 వాల్యూ అనేది 0 తీసుకుంటున్నాం. 0 తీసుకున్నప్పుడు మనకి 3 ఇంటూ x1 వాల్యూ 0 ప్లస్ 2x2 ఈజ్ ఈక్వల్ టు 12. సో 3 ఇంటూ 0 మీన్స్ 0 ప్లస్ 2x2 ఈజ్ ఈక్వల్ టు 12. దట్ మీన్స్ x2 వాల్యూ 12/2 అంటే 6 అవుతుందండి. సో దిస్ ఈజ్ ద p2 వాల్యూ. p2 ఈజ్ ఈక్వల్ టు x1 వాల్యూ 0, x2 వాల్యూ ఈజ్ 6. సో సిమిలర్లీ మనం లెట్ x2 ఈజ్ ఈక్వల్ టు 0. సో x2 వాల్యూ ఏదైతే ఉందో దాన్ని మనం ఈక్వేషన్ 2లోకి సబ్స్టిట్యూట్ చేస్తామండి. 3x1 ప్లస్ 2 x2 వాల్యూ 0 ఈజ్ ఈక్వల్ టు 12. 3x1 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 0 0, సో ఈజ్ ఈక్వల్ టు 12 డైరెక్ట్గా తీసుకుంటున్నానండి. అంటే x1 వాల్యూ 12/3 దట్ ఈస్ 4. q2 ఈజ్ ఈక్వల్ టు x1 వాల్యూ 4, x2 0. సో మనం ఇక్కడ ఈక్వేషన్ 2 ఏదైతే ఉందో సాల్వ్ చేసినప్పుడు మనకి p2 వాల్యూ అనేది 0,6 వచ్చింది, q2 వాల్యూ అనేది 4,0 వచ్చింది. సో ఇక్కడ కూడా మనం ఒక లైన్ డ్రా చేయాలి అంటే గ్రాఫికల్ మెథడ్లో మనకి p2 q2 యూజ్ చేసుకొని డ్రా చేస్తాం. సో ఇక్కడ మనకి ఓవరాల్గా ఏంటి అంటే 2 ఈక్వేషన్స్ ఇచ్చాడు, ఈచ్ ఈక్వేషన్ 2 పాయింట్స్ మనం ఫైండ్ అవుట్ చేస్తాం. అంటే ఓవరాల్గా మనకి ఏంటి ఫస్ట్ ఈక్వేషన్ నుంచి 2 పాయింట్స్, సెకండ్ ఈక్వేషన్ నుంచి 2 పాయింట్స్ వచ్చాయి. ఓవరాల్గా 4 పాయింట్స్ యూజ్ చేసుకొని మనం గ్రాఫికల్ మెథడ్ గ్రాఫ్ యూజ్ చేసుకొని అసలు ప్రాబ్లం అనేది ఎలా సాల్వ్ చేయాలో ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు మనం గ్రాఫ్ ఎలా డ్రా చేస్తాము అంటే యాక్చువల్లీ ఇక్కడ మనకి 4 పాయింట్స్ వచ్చాయండి. ఫస్ట్ ఈక్వేషన్ నుంచి p1 q1 యూజ్ చేసుకుని ఒక లైన్ డ్రా చేస్తాము, p2 అండ్ q2 యూజ్ చేసుకుని ఒక లైన్ డ్రా చేస్తాం. యాక్చువల్లీ ఇక్కడ మనం ఏమి గ్రాఫ్ షీట్స్ అవి ఏమి యూజ్ చేసుకొని చేయవలసిన నెసిటీ కూడా లేదు. జస్ట్ పేపర్ మీద మనం ఏం చేస్తాము అంటే x కోఆర్డినేట్ y కోఆర్డినేట్స్ తీసుకుంటామండి. స్కేల్ యూజ్ చేసుకొని జస్ట్ మనకి ఇక్కడ ఏంటి అంటే అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మనకి x డైరెక్షన్కి వచ్చేసరికి ఏంటి అంటే 5 అండ్ 4 హైయెస్ట్ టర్మ్ మనకి 5 వచ్చిందండి. అంటే ఇక్కడ మనం ఒక 6 or 7 వరకు వెళ్ళొచ్చు, లైన్ డ్రా చేసుకోవచ్చు. ఇక్కడికి వచ్చేసరికి మనకి ఏంటి అంటే ఇది హైయెస్ట్ మనకి 5 and 6లో మనకి 6 అన్నది వెర్టికల్కి వచ్చేసరికి మనం 6 తీసుకోవాలి. ఇక్కడ మనం యూనిట్స్ అనేవి మెన్షన్ చేయాలండి. యాక్చువల్గా మనకి క్వశ్చన్లో ఎప్పుడు కూడా యూనిట్స్ ఇవ్వడు. నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే స్కేల్ మనం సెంటీమీటర్స్లో ఉంది కాబట్టి x యాక్సిస్ మనకి మ్యాక్సిమం 5 వచ్చింది. సో ఇక్కడ నేను 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 1 సెంటీమీటర్ అని తీసుకుంటున్నాను. x యాక్సిస్ అలాంగ్ x యాక్సిస్ 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 1 సెంటీమీటర్.
లైక్ దట్ వై డైరెక్షన్కి వచ్చేసరికి కూడా మనకి 5 and 6 స్మాల్ టర్మ్సే కాబట్టి అలాంగ్ వై యాక్సిస్ 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 1 సెంటీమీటర్ తీసుకుంటున్నాను. సో ఇప్పుడు మనం ఇక్కడ ఇది ఆరిజిన్ అయినప్పుడు ఏంటి అంటే మనకి ఇక్కడ ఆల్రెడీ 1 సెంటీమీటర్, 2 సెంటీమీటర్, 3 సెంటీమీటర్, 4, 5 పాయింట్స్ తీసుకున్నాను. లైక్ దట్ వై డైరెక్షన్ కూడా తీసుకున్నాను. దిస్ ఇస్ ద ఆరిజిన్ 0, 0. సో మనకి ఇక్కడ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. అలాగే మనకు వై డైరెక్షన్ 1, 2, 3, 4, 5, 6. ఇక్కడ మనం కంపల్సరీ అసలు యూనిట్స్ ఎలా తీసుకున్నాం అనేది మెన్షన్ చేయాలండి. అలాంగ్ ఎక్స్ యాక్సిస్ 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 1 సెంటీమీటర్. Along y-axis is equal to along y-axis 1 unit is equal to 1 centimeter. సో ఇప్పుడు మనం P1 వాల్యూ ఏంటండి 0, 5 అంటే మనం 0 తీసుకుంటున్నాము అలాంగ్ x యాక్సిస్. y యాక్సిస్కి వచ్చేసరికి 5 తీసుకుంటున్నాం. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ పాయింట్. అండ్ Q1కి వచ్చేసరికి 5, 0 అంటే x డైరెక్షన్ 5 అండి, y డైరెక్షన్ 0 అంటే ఇదే లైన్ మీద మనం 5, 0 తీసుకుంటున్నాం. సో ఈ 2 లైన్స్ని మనం జస్ట్ జాయిన్ చేద్దామండి. సో జాయిన్ చేసిన తర్వాత ఏంటి అంటే యాక్చువల్లీ మనకి ఈక్వేషన్ అన్నది ఎలా ఇచ్చాడో చూసుకోవాలి. అంటే లెస్ దెన్ ఇచ్చాడా, గ్రేటర్ దెన్ ఇచ్చాడా అనేది చూసుకోవాలి. లెస్ దెన్ ఇస్తే దట్ ఈస్ ద మినిమం వాల్యూ అని తీసుకుంటాం. గ్రేటర్ దెన్ ఇస్తే మనం మ్యాక్సిమం తీసుకుంటున్నాం. సో మనకి అసలు క్వశ్చన్లో లెస్ దెన్ ఇచ్చాడా, గ్రేటర్ దెన్ ఇచ్చాడా చూద్దాం. సో లెస్ దెన్ ఇచ్చాడండి అంటే మనకి మినిమం వాల్యూ అనేది తీసుకోవాలి. అంటే లైన్స్ ఏవైతే ఉన్నాయో మనం టువర్డ్స్ ఆరిజిన్ అనేది డ్రా చేయాలి. ఒకవేళ గ్రేటర్ దెన్ ఇచ్చాడు అంటే లైన్కి మనం అంటే ఏదైతే మనం లైన్ డ్రా చేస్తున్నామో ఆ లైన్కి అవుట్ సైడ్ అనేది మనం లైన్స్ డ్రా చేసుకోవాలండి. సో ఇప్పుడు ఎలా ఇక్కడ రెండు కూడా మనకి లెస్ దెన్ ఇచ్చాడు, టువర్డ్స్ ఆరిజిన్ మనం లైన్స్ ఎలా డ్రా తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం. సో మనకి ఫస్ట్ ఈక్వేషన్ అనేది లెస్ దెన్ కాబట్టి మనం టువర్డ్స్ ఆరిజిన్ తీసుకుంటున్నానండి. నెక్స్ట్ సెకండ్ పాయింట్ చూద్దామండి. P2కి వచ్చేసరికి ఏంటి అంటే యాక్చువల్లీ మనం సెకండ్ ఈక్వేషన్ సాల్వ్ చేసినప్పుడు P2 అండ్ Q2 వచ్చింది. సో P2కి వచ్చేసరికి 0, 6 అంటే 0 y డైరెక్షన్ మనకి 6 ఇచ్చాడు. అండ్ Q2కి వచ్చేసరికి ఏంటి అంటే 4, 0 x డైరెక్షన్ 4 అండి, y డైరెక్షన్ 0. సో ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాం. ఇది కూడా మనకి టువర్డ్స్ ఇచ్చాడు కాబట్టి మనం టువర్డ్స్ అనేది డ్రా చేసుకోవాలండి. లెస్ దెన్ కాబట్టి ఇది టువర్డ్స్ ఆరిజిన్ డ్రా చేయాలి. మీకు క్లియర్గా అర్థం అవ్వాలి కాబట్టి నేను రెడ్ పెన్తో ఇండికేట్ చేస్తున్నానండి. సో లైన్స్ ఏవైతే ఉన్నాయో మనం టువర్డ్స్ ఆరిజిన్ డ్రా చేయాలి. ఇక్కడ మనకి కామన్ రీజియన్ ఏంటో ఐడెంటిఫై చేయాలండి. సో కామన్ రీజియన్కి వచ్చేసరికి ఏంటి సో మనకి ఇక్కడ ఈ ఫస్ట్ లైన్ ఏదైతే ఉందో ఈక్వేషన్ అనేది x1 + x2 < 5 అండ్ ఈ సెకండ్ లైన్ ఏదైతే ఉందో దిస్ ఈస్ 3x1 + 2x2 < 12. సో ఈ రెండు కూడా మనకి లెస్ దెన్ కాబట్టి టువర్డ్స్ ఆరిజిన్ మనం లైన్స్ డ్రా చేసామండి.
సో ఇక్కడ మనం కామన్ రీజియన్ ఏదైతే ఉందో అది చూస్ చేసుకోవాలి. దట్ ఈస్ అ ఫీజిబుల్ సొల్యూషన్ అని తీసుకుంటాం. మనకి కామన్ రీజియన్ అనేది మనకి ఇక్కడ ఈ హ్యాచింగ్ పార్ట్ ఏదైతే ఉందో హారిజెంటల్ అండ్ వెర్టికల్ లైన్స్ రెండు మిక్స్ అయ్యేవో ఈ హ్యాచింగ్ పార్ట్ అనేది మనం కామన్ రీజియన్ కింద తీసుకుంటున్నాం. సో దీన్ని మనం ఫీజిబుల్ సొల్యూషన్ అని తీసుకుంటామండి. సో ఇప్పుడు మనం ఏంటి అంటే ఇక్కడ కరస్పాండింగ్ ఇక్కడ మనకి 4 కార్నర్స్ వచ్చాయండి. ఒకటి ఆరిజిన్ ఏ అని తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఈ పాయింట్ ఏదైతే ఉందో బి, ఇక్కడ మనకి ఇంటర్సెక్ట్ అయిన పాయింట్ సి అండ్ ఈ పాయింట్ అనేది డి. అంటే ఆల్రెడీ మనకి ఇక్కడ ఆరిజిన్ అని తెలుసు. బికి వచ్చేసరికి మనకి ఎక్స్ యాక్సిస్ 4, y డైరెక్షన్ 0 అండ్ ఇక్కడ సి పాయింట్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలండి. సో అది మనం జస్ట్ స్కేల్ యూజ్ చేసుకుని ఇలా మీరు ప్రొజెక్ట్ చేస్తే మనకి వాల్యూ అనేది కరస్పాండింగ్ వస్తుందండి. ఎక్స్ మనకి 2 వచ్చింది, వైకి వచ్చేసరికి 3 వచ్చింది. జస్ట్ మనం స్కేల్ యూజ్ చేసుకొని కరస్పాండింగ్ ఇంటర్సెక్టింగ్ పాయింట్ నుంచి జస్ట్ ఇలా మనం ప్రొజెక్ట్ చేయండి. ప్రొజెక్ట్ చేస్తే మనకి ఇక్కడ 2 అని తీసుకున్నాం. లైక్ దట్ వై డైరెక్షన్ కూడా మనం ఇలా హారిజెంటల్గా ప్రొజెక్ట్ చేస్తే మనకి వై డైరెక్షన్ పాయింట్ అనేది 3 వచ్చిందండి. సో పాయింట్ అనేది మనం 2, 3 అని తీసుకున్నాం. అలాగే మనకి డి పాయింట్కి వచ్చేసరికి ఏంటి అంటే ఎక్స్ అనేది 0, హైట్ 5 అనేది ఉంది కాబట్టి 0, 5. సో ఇక్కడ మనం ఏంటి అంటే వన్స్ ఫీజిబుల్ సొల్యూషన్ తీసుకున్న తర్వాత కరస్పాండింగ్ మనకి అవి 2 పాయింట్స్ అవ్వచ్చు, 3 పాయింట్స్ అవ్వచ్చు, 4 పాయింట్స్ అవ్వచ్చు. సో డిపెండింగ్ అపాన్ అక్కడ షేప్ బేస్ చేసుకుంటూ మనం ఇక్కడ కరస్పాండింగ్ కోఆర్డినేట్స్ అనేవి ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో ఇక్కడ నాకు ఓన్లీ ఏ, బి ఇంటర్సెక్టింగ్ అయిన పాయింట్ సి, డి ఈ 4 పాయింట్స్ని మనం ఇక్కడ కోఆర్డినేట్స్ అనేవి ఫైండ్ అవుట్ చేసాము. సో ఇప్పుడు మనం మ్యాక్సిమం వాల్యూ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. ఇక్కడ మనం ఏంటి అంటే మ్యాక్సిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో మనం మ్యాక్సిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనం ఆల్రెడీ ఎక్స్ట్రీమమ్ పాయింట్స్ తీసుకున్నామండి. ఏ, బి, సి, డి ఏవైతే ఉన్నాయో ఈ 4 పాయింట్స్ మనకి ఎక్స్ట్రీమ్ పాయింట్స్ అవుతున్నాయండి. కరస్పాండింగ్ మనం ఏవైతే కోఆర్డినేట్స్ ఫైండ్ అవుట్ చేసామో అంటే ఏ ఎక్స్ట్రీమ్ పాయింట్కి మనకి ఆరిజిన్ అనేది కోఆర్డినేట్ అవుతుంది. సో x1, x2 వాల్యూ ఏదైతే ఉందో 0, 0. అలాగే ఎక్స్ట్రీమ్ పాయింట్ బికి వచ్చేసరికి మనకి 4, 0. సికి వచ్చేసరికి 2, 3. డికి వచ్చేసరికి 0, 5. సో ఇప్పుడు మనం ఏంటి అంటే మ్యాక్సిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనకి ఇక్కడ ఆల్రెడీ జెడ్ మ్యాక్సిమం ఫంక్షన్ ఇచ్చాడండి. అది 6x1 + 5x2. అంటే ఆల్రెడీ మనకి x1 వాల్యూ, x2 వాల్యూ కూడా మనకి ఇక్కడ ఆల్రెడీ ఎక్స్ట్రీమ్ పాయింట్ ఏ తెలుసు. సో అలాగే మనం 4 పాయింట్స్ దగ్గర కూడా మనం జెడ్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలండి. ఫస్ట్ వన్ 0, 0 అంటే జెడ్ వాల్యూ అనేది మనకి ఇక్కడ 6 × x1 వాల్యూ 0 + 5 × 0. 6 × 0, 0 + 5 × 0, 0. 0 + 0 మనకి 0 వస్తుందండి. అలాగే మనకి ఇక్కడ సెకండ్ వన్ చూద్దాం. 6 × x1 వాల్యూ అనేది 4 + 5 × x2 వాల్యూ అనేది 0. 6 × 4 మనకి 24 + 5 × 0, 0 అవుతుంది. 6 4 మనం ఇక్కడ 24 తీసుకుంటున్నాం. అలాగే మనం నెక్స్ట్ 6 × x1 వాల్యూ అనేది 2 + 5 × 3. 6 2s 12 + 5 3s 15 అండి. 12 + మనకి 15 ఇక్కడ 27. అలాగే మనం ఈ పాయింట్ లాస్ట్ పాయింట్ కూడా సబ్స్టిట్యూట్ చేద్దాం. 6 × x1 వాల్యూ 0 + 5 × x2 వాల్యూ అనేది 5 అండి. 6 × 0 0 అవుతుంది, + 5 × 5 మీన్స్ 25. సో ఇప్పుడు మనం కంపేర్ చేస్తున్నామండి. కంపేర్ చేసినప్పుడు ఏంటి అంటే మనకి ఇక్కడ హైయెస్ట్ వాల్యూ ఎక్కడైతే వచ్చిందో అది మనం ఆప్టిమమ్ సొల్యూషన్ కింద తీసుకుంటున్నాం. యాక్చువల్లీ మనకి ఓవరాల్గా మనకి 27 అనేది వచ్చింది. సో మ్యాక్సిమం వాల్యూ అనేది మనకి ఏంటి అంటే ఎక్స్ట్రీమ్ పాయింట్ సి దగ్గర వచ్చింది. పాయింట్స్ ఏంటి మనకి 2, 3. సో ఇది మనం ఫైనల్ కన్క్లూజన్ కింద రాస్తాము.
ద ఆప్టిమమ్ సొల్యూషన్ మాక్సిమం జెడ్ ఈజ్ ఈక్వల్ టు 27. సో ఆల్రెడీ నేను టేబుల్లో ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఓవరాల్గా మనకి ఏంటి అంటే 4 ఎక్స్ట్రీమ్ పాయింట్స్ దగ్గర మనకి 27 అన్నది మనకి మ్యాక్సిమం వాల్యూ అన్నది వచ్చిందండి. అండ్ సిన్స్ వాల్యూ ఆఫ్ ఆబ్జెక్టివ్ z is equal to 27 at extreme point c is equal to 2, 3. So this is our final conclusion. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.